దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గురువు గారి నుండి డిఎన్ఏ జ్యోతిష్యం ప్రకారం వ్యక్తిగత జాతక పరిశీలనకు ఈ విషయాల్లో మాత్రమే అపాయింట్మెంట్ ఇవ్వబడును. జన్మ సంధి లగ్న సమయం సరిదిద్దడానికి, కెరియర్ సంబంధ నిర్ణయంలో సరైన సలహాలు, వివాహం ఎవరితో ఏ యోగంలో చేసుకుంటే బాగుంటుంది, ఇరువురి వివాహ ప్రాప్త పొంతనాలు, అది పెళ్లి వరకు వెళుతుందా లేదా, మీ స్వంత నిర్ణయంతో వివాహమయ్యాక ఫెయిల్ అయి ఉంటే విడాకుల్లో నిర్ణయాలు మరియు రెండవ వివాహ ప్రాప్తం ఉందా, విదేశీయాన యోగం వెళ్ళవచ్చా, వెళితే మంచిదా, డిఎన్ఏ పరంగా పేరు మరియు ఇంటి వాస్తు సరిచేయడం, గురువుగారిని అడగకూడనివి ఏవంటే నిర్ణయాలు మునిపే మీరు తీసేసుకుని అవి ఎలాగుంటాయి, ఎప్పుడు జరుగుతుంది, భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఫలానా విషయం జరగాలంటే పరిహారాలు ఏమిటి, ఇలాంటివి అడగాలనుకునే వారికి అపాయింట్మెంట్ తిరస్కరించబడును. గమనించగలరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియమైన ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణములోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా అష్టకర్మలలో పుట్టినటువంటి అమ్మాయిలకు కావచ్చు లేదా అబ్బాయిలకు కావచ్చు, ఎవరెవరికి ఏ కార్మిక రిజిస్టర్ అయితే వారు పుట్టినప్పుడు తీసుకొని వచ్చారో ఆ కార్మిక రిజిస్టర్ వల్లనే పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది అని మనం చెప్పుకున్నాం. అయితే ఇందులో ముఖ్యంగా ఆ అష్టకర్మంలో పుట్టినటువంటి వారి యొక్క జీవితంలో ప్రమాదాలు అనేవి ఏ విధంగా చోటు చేసుకుంటాయి, దానికి ఏమైనా కాంబినేషన్స్ ఉన్నాయా అన్న అంశాలని ఈరోజు మనము చర్చించబోతున్నాం. మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా చెప్తున్నటువంటి ఈ యొక్క యూనిక్ అయినటువంటి సబ్జెక్టు ఇష్టపడినటువంటి వారు అపాయింట్మెంట్ కొరకు రావాలనుకుంటే ఈ వీడియో ప్రారంభించేటప్పుడే మునిపే ఒక నిమిషం 10 సెకండ్ల పాటు డిస్క్లైమర్ని పెట్టున్నాను. అది పూర్తిగా విన్న తర్వాత అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఒకవేళ మా నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ అనే ఈ యొక్క అత్యద్భుతమైనటువంటి సబ్జెక్టుని పొందాలి అనుకుంటే, నేర్చుకోవాలనుకుంటే జూలై మాసము 24వ తారీఖు నుండి ఆన్లైన్ లైవ్ క్లాసెస్ని జూమ్ మీటింగ్ ద్వారా నేను నిర్వహించబోతున్నాను. ఇప్పటికే చాలామంది దానికి తగినటువంటి వివరాలు తెలుసుకుని ఫీజులు కట్టేశారు. దానికి సంబంధించినటువంటి కాల వ్యవధి ఏమిటంటే 64 గంటల్లోనే మీరు డిఎన్ఏ ఆస్ట్రాలజీలో ఉన్నటువంటి బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు ఉన్న అంశములన్నీ కూడా నా నుండి మీరు పొందవచ్చు. దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ మెటీరియల్ కానీ, లేదా మీరు మా నుండి లెసన్స్ లైవ్లో రాకుండా మీరు నిలిచిపోయి రికార్డెడ్ సంబంధమైనటువంటి వీడియోలు కావాలని కోరకండి. మీరు డైరెక్ట్గా లైవ్లో పాల్గొంటేనే మీకు 64 గంటల్లో రోజుకి 1 గంట చొప్పున 64 రోజుల్లో ఆ యొక్క యూనిక్ అయినటువంటి డిఎన్ఏ ఆస్ట్రాలజీ సబ్జెక్ట్ అనేది బోధపడుతుంది. దయచేసి మా కామెంట్స్ పెట్టేటప్పుడు, వాట్సాప్లో పెట్టేటప్పుడు మీరు పీడిఎఫ్ ఇస్తారా, మిస్ అయితే మాకు రికార్డెడ్ క్లాసెస్ పంపిస్తారని అడగకండి. అంత మాత్రం మీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు మీరు ఈ కోర్సులో జాయిన్ కాకపోవడమే మంచిది, ఖచ్చితంగా చెప్పగలరు. ఆసక్తి ఉన్నవాళ్ళు 64 గంటల్లోనే మాకు ఈ యొక్క యూనిక్ అయిన సబ్జెక్టు, దాదాపు 1200 ఫార్ములాస్ కలిగినటువంటి ఈ సబ్జెక్టు మీకు అందజేస్తున్నామంటే ఒక అదృష్టంగా భావించి మీరు చేరాలి. అంతేకాని మాకు పీడిఎఫ్ ఇస్తారా, మేము రాము, మాకు మిస్ అయితే మీరు రికార్డెడ్ క్లాసులు ఇస్తారంటే అప్పుడు మీరు ఎందుకు మాకు ఫీజు కట్టేది, వేస్ట్ కదా.
అలాంటి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేనప్పుడు మీకు నేను డిఎన్ఏ హాస్టల్ నేర్పించడానికి కూడా సిద్ధం లేదు. అయితే ఇప్పుడు మనం సబ్జెక్ట్కి వస్తాం. ఇందులో ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్న అంశం ఏమిటంటే, సూర్యకర్మ రిజిస్ట్రీలో పుట్టినటువంటి వారు ఎలా మనం నిర్ధారణలోకి తీసుకోవాలి వాళ్ళని అంటే, అశ్విని, ఆశ్లేష, అనురాధ, పూర్వభద్ర నక్షత్రాలలో రాశిపడి నక్షత్రంగా కానీ, లగ్న పాయింట్ పడి నక్షత్రంగా కానీ, లగ్నాధిపతి పడి నక్షత్రంగా కానీ మనం లెక్కలోకి తీసుకుంటాము. భావాల్లో తీసుకున్నట్టయితే 1, 12, 12, 1 సంబంధం ఉండడము, మీనరాశి మీనలగ్నంగా ఉండడము, లేదా లగ్నంలోనే కేతు ఉండడము, లగ్నాధిపతితో కేతు ఉండడం, ఇలాంటి అంశాలని మనం తీసుకుంటాం. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వీరికి ప్రమాదము ఎక్కడి నుంచి పొంచి ఉంది, ఎక్కడ వీళ్ళు జాగ్రత్తగా ఉండాలంటే, అది మేజర్గా యాక్సిడెంట్ అవ్వడం కానీ, మేజర్ ప్రాబ్లం రావడం కానీ, లేదా మైనర్గా రావడానికి ఈ అష్టకర్మలలో 2 కార్మిక రిజిస్ట్రీ సంబంధమైనటువంటి అంశములు కనెక్ట్ అవుతాయి. కుజకర్మ రిజిస్ట్రీ కానీ కనెక్ట్ అయితే మైనర్ యాక్సిడెంట్, మైనర్ ప్రమాదంతో తప్పించుకుంటారు. కానీ రాహుకర్మ రిజిస్ట్రీ కానీ కనెక్ట్ అయితే అది ఆపరేషన్ వరకు వెళ్తుంది. ఈ 2 విషయాలు గమనించండి. మేము ఈ జాతకాలు ముందర పెట్టుకుని చూడండి అయ్యా అంటుంటే, దీనికి ఏమిటంటే ప్రమాణము? ఎవరైనా పూర్వీకులు గ్రంథాల్లో చెప్పున్నారంటే అలాంటివి ఏమీ చెప్పలేదు. ఎవరికైనా ఒకరికి యాక్సిడెంట్ అయ్యింది, మేజర్ యాక్సిడెంట్ అయిందా, లేదా మైనర్ యాక్సిడెంట్ అయిందా, ఆపరేషన్ జరిగిందా, లేదా మేజర్ యాక్సిడెంట్లో వాళ్ళు కాలం చేసేరా, ఇలాంటివన్నిటి కూడా మన ప్రూఫ్తో కూడినటువంటి ఫార్ములాని పబ్లిక్కి ధైర్యంగా చెప్తున్నాం. ఎంతో మంది మహానుభావులు ఉన్నారు, మమ్మల్ని ఎవరు క్వశ్చన్ వేయలేదు. ఎందుకని ఇది ఎలాగని? ఎందుకంటే మీకు జాతకం చూపిస్తాం, అలాంటి ప్రూఫ్ చాలా ఉన్నాయి. పలానా వారికి ఇలా జరిగింది. కారణం ఏమిటంటే వారి యొక్క కాంబినేషన్ ఇలా ఉంది, వాళ్ళు ఈ నక్షత్రంలో పుట్టారు, ఈ కార్మిక రిజిస్ట్రీ తీసుకున్నారని చెప్తున్నాం. ప్రాక్టికల్గా మీ ఇంట్లో, మీ కుటుంబ సభ్యులలో, మీ స్నేహితుల జాతకాలలో ఇవన్నీ తేటతెల్లంగా కనబడతా ఉంటే దీనికి ఏమిటి ప్రమాణం అడుగుతున్నారే మీరు? కాబట్టి ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏమిటంటే, అష్టకర్మలో సూర్యకర్మ రిజిస్ట్రీలో మీరు పుట్టారంటే ఇలాంటివి ఉంటేనే మీకు మీ కుటుంబంలో ఒక కంటికి ఆపరేషన్ చేయడం కానీ, థైరాయిడ్ సంబంధమైన సమస్యలు కానీ, హార్ట్ అటాక్ రావడం కానీ, ఒక అడ్మినిస్ట్రేషన్లోనో, పొలిటీషియన్ గానో, మెడిసిన్లో ఉండడం కానీ, లేదా తండ్రి వృత్తిని చేస్తున్నటువంటి వారుగా ఉండడం అనేది ఉంటుంది అంటున్నాం. అలాంటప్పుడు వీళ్ళకి ప్రమాదం ఎక్కడ పొంచి ఉంది, ఎవరి చేతిలో పొంచి ఉందంటే ఒక రాజకీయ నాయకుడి చేతిలో, ఒక ప్రభుత్వపరమైనటువంటి విషయంలో. ఒక యాక్సిడెంట్ అప్పుడు బోన్ ఫ్రాక్చరింగ్ అవ్వడము, బోన్స్ విరిగిపోవడము, ఇలాంటివి సంభవించినప్పుడు జరుగుతాయి. అంటే ఒక రాజకీయ నాయకుడి ద్వారా ప్రమాదం ఉంది, ఒక తండ్రి లేదా మామ ద్వారా ప్రమాదం ఉంది. అదేంటండి, తండ్రి మామే మాకు ప్రమాదానికి తెస్తారంటే అవి అనేకమైన వీడియోలు పెట్టున్నాం. ఏ విధంగా వారి మాటలు వినడం వల్ల, వారు చెప్పినట్లుగా వెళ్ళడం వల్ల, వారి అప్పిని మీరు తీసుకోవడం వల్ల, వారి యొక్క పేరు మీద మీ ఆస్తిపాస్తులు పెట్టడం వల్ల మీరు ప్రమాదంలోకి ఎలా ఇరుక్కెళ్తారు. ఆ సందర్భంలో మీరు ఆత్మహత్య ప్రయత్నాలు కూడా చేయడానికి కారణం ఏమిటి అంటే, అక్కడ ఆశ్లేష నక్షత్రం కనెక్ట్ అవుతుంది. ఆశ్లేష నక్షత్రంలో పుట్టి రాశో, లగ్నమో, లగ్నాధిపతిగా తీసుకొని మీరు ఇలాంటి పనులన్నీ చేయడం వల్ల వారి చేతిలోనే వారి వలన ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో మనం చూసాం, ఒక శాసనసభకు స్పీకర్గా ఉన్నటువంటి వాడు రాజకీయ నాయకుల వల్ల, ప్రెషర్ వల్లనే ఆ మహానుభావుడు ఆత్మహత్య చేసుకుని చనిపోవడం చూసాం. అలాంటి వారి జాతకాలు ఎత్తి ముందర పెట్టుకొని చూడండి. ఒక రాజకీయ నాయకుడు ఇంకొక రాజకీయ నాయకుడి యొక్క ప్రెషర్ వల్ల, బ్లేమ్ వల్ల ఒక శాసనసభనే గడగడలాడించినటువంటి స్పీకరు ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడని పరిశీలిస్తే ఎవరి వల్ల ప్రమాదం ఉంది. అప్పుడు ఆ ప్రమాదము అది ఆత్మహత్య సావు వరకు వెళ్ళిపోతుందా, లేదా మధ్యలో కాపాడబడతారనడానికి నేను చెప్పినటువంటి కార్మిక్ రిజిస్ట్రీ అనేది ఉంటుంది. అప్పుడు కనెక్ట్ అయ్యేది ఏమిటి అంటే, ఇక్కడ 6, 8 భావాలతో 12వ భావం, 12వ భావాధిపతి కనెక్ట్ అవ్వడము వెళ్తే అక్కడ ఏమవుతుందంటే, రాజకీయ పరంగా సూర్యగ్రహ కర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి వారికి థ్రెట్ ఉంది. అప్పుడు ఏమిటంటే ఇక్కడ 6, 8, 12 అనేది అస్తంగన స్థానాలు కదండి, దుస్థానాలే కలయిక వల్ల అలా అవుతుందంటే లేదు. 12వ భావం, 12వ భావాధిపతి, అదేవిధంగా కేతువు 6, 8 ఈ సంబంధ పడడము ఇలాంటివి సంభవించినప్పుడు ఒకవేళ వాళ్ళు బయటపడతారా, లేదా ఒకవేళ ఆపరేషన్కి వెళ్ళి దాన్ని ఏమైనా సర్దించబడతారంటే అది వేరే కాంబినేషన్ ఉంటుంది. అప్పుడు వ్యక్తిగత జాతకం చూడాలి.
ఒకరి జాతకంలో 6, 8, 12, 6, 8, 12 లేదా 12 పక్కన పెడితే 6, 8 కేతు సంబంధం ఉండడము, అది కుజకర్మ రిజిస్ట్ని కలిగి ఉంటుందా లేదా రాహుకర్మిక రిజిస్ట్రీ కూడా కనెక్ట్ అయిందని దాన్ని బట్టి ఈ సూర్యకర్మ రిజిస్ట్రీ ఉన్నటువంటి వారికి థ్రెట్, అది ఒకవేళ బోన్స్ ద్వారా ప్రాబ్లం వస్తుందా, లేకపోతే ఆత్మహత్య ద్వారా ప్రాబ్లం వస్తుందా, తండ్రి అన్నాడని తిట్టాడని ఆత్మహత్య చేసుకుంటారా, మామ మోసం చేశాడని ఆత్మహత్య చేసుకుంటారా, మామకి ఎవరైనా ఎన్నుపోటు పోస్తే అతని అనారోగ్యంతో చనిపోతున్నాడా, లేకపోతే అత్తకి ఎన్నుపోటు పొడుస్తున్నారా, వాళ్ళు మంచి స్థాయిలో ఉండి ఎందుకు వెళ్ళిపోతున్నారు, ఇలాంటివన్నీ కూడా మనకి తెలుస్తుంది. అది ఉదాహరణలు కూడా చెప్పాను. ఒకవేళ చంద్రకర్మ రిజిస్ట్రీ ఉంది, భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర నక్షత్రాల్లో పుట్టారు, కన్యారాశో కన్యాలగ్నము, తులారాశో తులాలగ్నంగా ఉంది మీ జాతకంలో, లేదా లగ్నాధిపతి వెళ్ళి కన్యలోనో తులలో ఉన్నారు, లేదా లగ్నంలోనే రాహువు శుక్రుడు ఉన్నారు, 1, 6, 7 కాంబినేషన్ ఉంది, అలాంటప్పుడు వీరికి ఎక్కడి నుండి థ్రెట్ వస్తుందంటే తల్లి అత్త నుండి వస్తుంది. నేచర్ నుండి వచ్చేది ఏమిటంటే నీటి నుండి, నీటి గండాల నుండి ఇబ్బంది అవుతుంది, వాటర్ కంటామినేషన్ ద్వారా ఇబ్బంది అవుతుంది, ఇండైజేషన్ వల్ల ప్రాబ్లం వస్తుంది, రెస్పిరేటరీ సిస్టమ్ వల్ల దెబ్బతింటారని చెప్తాం. ఒకవేళ మీరు యాక్సిడెంట్గా నీటిలో మునిగి చనిపోతున్నారు అంటే 1, 6, 7 కాంబినేషన్ ఉంటుంది. 1, 6, 7, 9 కాంబినేషన్ ఉంటే వాళ్ళు ప్రమాదాన్ని ఎదుర్కొంటారు. అక్కడ ఒకవేళ 8వ భావాధిపతి కానెక్షన్ కానీ ఉంటే చనిపోతారు అంటాం. అంటే నీళ్ళలో కొట్టుకుపోవడం కానీ, ఈ సునామీలో కొట్టుకుపోవడం కానీ, ఒక వాడలో ప్రయాణం చేస్తున్నప్పుడు యాక్సిడెంటల్గా ఆ పడవ మునిగిపోవడం కానీ ఇలాంటివి జరిగేది ఎవరికంటే 1, 6, 7, 8, 9 కాంబినేషన్ ఉంటే తిరిగి మన లోకానికి రారు. అప్పుడు వాళ్ళు ఎక్కడ బాధగా ఎక్కడ జాగ్రత్తగా ఉండాలంటే వీరికి ప్రమాదం ఎటువైపు నుండి వస్తుందంటే చంద్రకర్మ రిజిస్ట్రీ వల్ల ఫుడ్ నుండి వస్తూ ఉంది, అదేవిధంగా వాటర్ నుండి వస్తూ ఉంది, అదేవిధంగా తల్లి నుండి వస్తూ ఉంది, అదేవిధంగా అత్త నుండి వస్తూ ఉంది అని చెప్తాం. అప్పుడు దీనిలో మనం జాగ్రత్త పడాలని మనం వారికి ఒక అలర్ట్ మెసేజ్. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర నక్షత్రాల్లో పుట్టినటువంటి చంద్రకర్మ రిజిస్ట్రీ కలిగిన వారందరికీ కూడాను ఇలాగే జరుగుతుందంటే దాని కాంబినేషన్ ఉంది. ఒక నీటిలో కొట్టుకొని వెళ్ళిపోతుంటారు, ఎవరో ఒకరు దారం వేసో లేదా వాళ్ళు చున్నీ వేసో కాపాడేసినట్టుగా మనం మీమ్స్లో కూడా చూస్తున్నాం. అప్పుడు దానికి వేరే కాంబినేషన్ ఉంటుంది. మనమేం చేయాలి? ఇలాంటి వాటికి వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించాలి. అయితే మీరు అడిగిన క్వశ్చన్ ఏమిటంటే అష్టకర్మల వారికి దేని ద్వారా ప్రమాదం ఉంది, దాని నుండి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. అవును, భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర నక్షత్రాలు పుట్టిపోయారు. అప్పుడు మేమేమని చెప్తామంటే మీరు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. ఫాల్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు, వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ, లేదా నది, సముద్ర షీషోర్ కానీ వాటి పక్కన వెళ్ళేటప్పుడు కానీ జాగ్రత్తగా ఉండండి అంటాం. లేదండి మేము పోతామండి అంటే ఎవడు కాపాడేదానికి లేదు. కర్మ నెవర్ ఫర్గెట్ అడ్రస్ వేర్ ఎవర్ హైడ్, అది వదలదు. కర్మ రిజిస్ట్రీ మిమ్మల్ని వదలదు. కానీ మనం ఏం చేస్తాం? అలర్ట్ చేస్తున్నాం. మీకు తెలిసి కావాలనే మీరేం చేస్తున్నారు? ఉన్నటువంటి సంపదల్ని వద్దనుకుని గుడ్డోడు భగవంతుడు ఇచ్చినటువంటి సంపదల్ని ఇప్పుడు నేను కళ్ళు గంతలు కట్టుకొని వెళ్తే ఎలా ఉంటుంది అనేసి ప్రవర్తించాడంట. వేరే వానికి అది దక్కింది. నీకేమో భగవంతుడు ప్రాప్తాన్ని ఇస్తున్నాడు, కానీ మీ యొక్క ఓన్ డిసిషన్తో, మీ యొక్క కర్మతో ఏం చేస్తున్నారు? దాన్ని తప్పించుకొని వెళ్తున్నారు. మనం ఏం చేస్తున్నామంటే ఈ కార్మిక రిజిస్ట్రీ ఇలా ఉంది, మీకు నీటి గండాలు సంభవించే అవకాశం మీ జాతకంలో 1, 6, 7 అలాగే 8, 9 కాంబినేషన్ కూడా ఉంది అన్నప్పుడు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతారంట. కాబట్టి ఇవి జాగ్రత్త పడాలి. అదేవిధంగా కుజకర్మ రిజిస్ట్రీ ఎక్కడ ప్రమాదాన్ని కలిగిస్తుందంటే యంత్రాల దగ్గర. ఇప్పుడు యంత్రాలు నడుస్తుంటాయి, చాలామంది యంత్రాల దగ్గర పనిచేస్తుంటారు, మిషనరీ దగ్గర పనిచేస్తుంటారు, చేతులు పోగొట్టుకుంటుంటారు, కాళ్ళు పోగొట్టుకుంటుంటారు, లేదా వాళ్ళు లేత్ మిషన్ దగ్గర పనిచేసేటప్పుడు చెయ్యి ఇరుక్కునేస్తుంది, అక్కడ కట్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. అది అందరికీ జరుగుతుందంటే అందరికీ జరగదు. ఒక ఎక్సర్సైజ్ చేస్తుంటారు, ఒక యోగా చేస్తుంటారు, ఓవర్ యోగా. ఈ మధ్యకాలంలో కన్నడ దేశంలో కూడా, కన్నడ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక గొప్ప హీరో పునీత్ అనే అతను ఓవర్గా ఎక్సర్సైజ్ చేయడము, యోగా చేయడము, జిమ్ లాగా ప్రాక్టీస్ చేయడం వల్ల చిన్న ప్రాయంలో చనిపోవడం జరిగింది. అంటే అతను కుజకర్మ ఉంది.
ఆ కుజకర్మని ఎంతవరకు లిమిట్ అంతవరకు ఉపయోగించుకోవాలి. దాంట్లో ఓవర్ అయితే ఏమవుతుంది, అది ఎక్కడ పట్టేస్తుందో తెలియదు, ఉన్న పలంగా చనిపోవడం అవుతుంది. అదేవిధంగా ఈ కుజకర్మ రిజిస్టర్ ఉన్నటువంటి వాళ్ళు వారి యొక్క రహస్యాల్ని సహోదరులకి చెప్పకూడదు. కనిష్ట సహోదరులకు చెప్తే వాళ్ళ ద్వారానే ప్రమాదము ముంచి ఉంది. ఉదాహరణకి మీకు తెలుసు కదా, రేవతి నక్షత్రంలో పుట్టినటువంటి రావణ బ్రహ్మ తన యొక్క రహస్యాలని వాళ్ళకి పంచుకోవడం వల్ల విభీషణుడు తన యొక్క జీవన రహస్యం అంటే దానికి ప్రాణానికి సంబంధించిన రహస్యాన్ని రామునికి లక్ష్మణునికి చెప్పడం వల్ల అతన్ని చంపేయడం జరుగుతుంది. శూర్పణఖ సోదరి ఇవ్వడము, ఆమె వలన ఏం చేస్తుంది, అత్యాశకి వెళ్ళి లక్ష్మణ్నో లేదా రాముణ్ణో పొందాలనే ఉద్దేశంతో ప్రయత్నించి తీరా కుదరకపోతే ఆమె అవమానాలకు గురి అయ్యి దాన్ని తన యొక్క అన్నకి చెప్పి అన్న పక్క పెంచుకొని సీతను చూసి సీత కావాలని కోరుకోవడము, అక్కడ నుంచి వానికి సంబంధించినటువంటి నాశనం అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలి, ఈ కుచకర్మ కలిగినటువంటి కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాల్లో ఉన్నటువంటి వారికి ఎవరు ప్రమాదాన్ని తెచ్చిస్తున్నారు? కనిష్ట సహోదరులు తెప్పిస్తున్నారు, ఇరుగు పొరుగు వారు తెప్పిస్తున్నారు, థిక్ ఫ్రెండ్ తెప్పిస్తున్నారు. కాబట్టి జాగ్రత్త పడండి. వీరు ఎవరి దగ్గర జాగ్రత్తగా ఉండాలంటే పోలీస్ డిపార్ట్మెంట్, మిలిటరీ, ఆర్మీ, డిఫెన్స్, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇలాంటి వారి దగ్గర జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు ఎక్కువ మోజులో ఏం చేస్తారు, సంగీతం నేర్చుకోవాలని, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని, ఇంకా ఎక్స్ట్రా కరికులర్ నేర్చుకోవాలనేసి అక్కడ ప్రమాదానికి చిగురుకొని ఇబ్బంది పడుతున్నారు. అలాంటి ప్రమాదాల్లో ఈ మధ్యలో మనం ఒక సంఘటన చూసాం. ఏమిటంటే ఒక మంచి డాన్సర్, కొరియోగ్రాఫర్ని వేరే అమ్మాయి ట్రాప్లో తీసుకుని అతని కొరియోగ్రాఫర్ లైఫ్ లేకుండానే చేసేసింది. దీనికి కారణం ఎక్కడ ప్రమాదం ఉందనేది ముందుగా అతను తెలుసుకుంటే సమస్య ఉండదు. కాబట్టి ఇలాంటి కుజకర్మ రిజిస్ట్రీ ఉన్నటువంటి వారు ఏం చేయాలి, ఎవరితో జాగ్రత్తగా ఉండాలి, మిషనరీ దగ్గర జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా వీరికి ఉన్నటువంటి కోపమే వీరికి శత్రువుగా మారుతుంది. అప్పుడు వీళ్ళ కాంబినేషన్ ఎలా ఉంటుంది, దేనికైనా కానీ 6-8 కాంబినేషన్ ఉంటుంది. దాంతో 9th భావ కానీ కనెక్ట్ అయితే హ్యాపీగా ఆపరేషన్ చేసి వీళ్ళకి రాడ్లు తరచు ప్లేట్లు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే ఫ్రాక్చరింగ్ జరుగుతుంది, యాక్సిడెంట్ జరుగుతుంది. వాహనాల్లో అతి వేగంగా వెళ్ళి యాక్సిడెంట్ అయ్యి ఫ్రాక్చర్. ఒకవేళ దాని మరణ స్థితికి వెళ్ళాలంటే 1, 6, 7, 8, 11 and 9 కాంబినేషన్ ఉంటే ఈ కుచకర్మ రిజిస్టర్ ఉన్నటువంటి వారు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతారు. ఈ మధ్యకాలంలో మెగాస్టార్ కుటుంబంలో కూడా అలాగా ఒక సంఘటన జరిగింది. అక్కడ అతను బయటికి రావడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు పేరు మార్చుకొని కూడా మళ్ళీ సినిమాలు నటిస్తున్నారు. అప్పుడు వాళ్ళు వేసుకున్నటువంటి హెల్మెట్ అనేది కాపాడింది అంటున్నారు, కానీ తీవ్రంగా కోమాలోకి వెళ్ళడం కూడా జరిగింది. దానికి కారణం ఏంటంటే కుచకర్మ ఉండడము. తేజ అనే పేరు ఎవరికైతే ఉంటుందో వారి యొక్క జాతకంలో కుచకర్మ కంపల్సరీగా కనెక్ట్ అయిపోతుంది. అది ఏ తేజాన కానీ. అప్పుడు 111 కాంబినేషన్ ఉంటుంది, 1 శని కాంబినేషన్ ఉంటుంది. అదేవిధంగా 1, 7, 11 కాంబినేషన్ అంటే 7 అవసరం లేదు ఇక్కడ, 1, 6, 11 కాంబినేషన్ ఉంటుంది. ఒకవేళ 1, 6, 8, 11 కాంబినేషన్ ఉంటే ప్రమాదం నుండి తప్పించుకోవచ్చు. కానీ 1, 6, 8, 9, 11 కాంబినేషన్ కానీ ఉన్నట్లయితే వాళ్ళు చాలా ఫ్రాక్చరింగ్ అయ్యి ఎన్ని చేసినా కానీ ఉపయోగం లేదు. ఇలాంటివి మనం చూస్తుంటాం. ప్రమాదాలు దాగుంటాయి, ఎక్కడ ఏమి దాగుంటాయో తెలియవు. మీరు ఏ కార్మిక రిజిస్టర్లో పుట్టారో తెలియదు. ఎంతసేపు అయినా రాసేమిటి, మేము బాగుంటామా, మాకు ప్రమాదం ఎప్పుడు జరుగుతుంది, పలానప్పుడు జరుగుతుందంటే దానికి మీ పరిహారాలు అక్కడ పనిచేయవు. మీరు పుట్టినటువంటి కార్మిక రిజిస్ట్రీని బట్టి మీరు తీసుకునే జాగ్రత్తలు మాత్రమే వాడు పనిచేస్తాయి. బుధకర్మ రిజిస్ట్రీ ఎక్కువ ఏమిటంటే ఎక్కువ ఆలోచించడం, ఇది ఒక ప్రమాదం. ఒక విషయాన్ని మళ్ళీ రిపీటెడ్గా ఒక అడిక్షన్ లాగా ఉండిపోవడం. అందుకనే మనం పూర్వీకులను మనం చూసుంటాం. ఒక డార్విన్ సైంటిస్ట్ కానీ, ఆల్బర్ట్ ఐన్స్టీన్ కానీ, ఇలాగ గొప్ప సైంటిస్టులని అందరూ ఏమన్నా పిచ్చోళ్ళు అన్నారు. వీళ్ళు ఎక్కువగా బ్రెయిన్ యూజ్ చేయడం వల్ల, అంటే వీళ్ళ నాలెడ్జే వీళ్ళకి శత్రుత్వాన్ని ఇస్తుంది. బ్రెయిన్లెస్గా పడి ఉంటారు. ఈ బుధకర్మ ఉన్నటువంటి వారు ఎక్కడ ప్రమాదానికి గురి అవుతారంటే ఈ నరాల యొక్క ఇబ్బందికి గురి, ఎక్కువ టెన్షన్కి ఫీల్ అయ్యి చాలా మంది కుటుంబాల్లో నర్వస్గా ఫీల్ అయ్యి ఆటిజం కానీ, పార్కిన్సన్ అను, పక్షవాతము, ఫిట్స్తో బాధపడిన వాళ్ళే ఉన్నారు. చాలా కుటుంబాల్లో మనం చూస్తుంటాం. మొన్నటికి ఒక సినిమా వచ్చింది,
ఒక సైంటిస్ట్ ఉంటారు, ఆయన సైంటిస్ట్ కుటుంబంలో వాళ్ళ భార్య పక్షవాతంలో ఉంటుంది. అంటే ఎందుకు అక్కడ కనెక్ట్ చేశారు? ఆ సినిమాలో వాళ్ళు దాన్ని కావాలనే క్రియేట్ చేయలేదు. ఇది కంపల్సరీ కార్మిక రిజిస్ట్రీ ఆ విధంగా తీసుకెళ్తుంది. ఇది మనం గమనించవచ్చు. కాబట్టి బుధకర్మ రిజిస్ట్రీ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క నాలెడ్జ్ని సరైనటువంటి వాటిలో ఉపయోగించాలి. ఒకవేళ బుధకర్మ రాహుకర్మ రిజిస్ట్రీ కలిగిందంటే వాళ్ళు ఎక్స్ప్లోసివ్లో ఇబ్బంది పడతారు. మన గోకుల్ చాట్ అనేసి ఒక చోట మన హైదరాబాద్లో చాలా పెద్ద ప్రమాదం జరిగి ఇప్పటికి కూడా వారి గాయాలు కూడా ఆరకుండా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారికి ఎందుకు ప్రమాదం జరుగుతుంది? బుధకర్మ రాహుకర్మ ఉంటుంది. బుధు కర్మ అనేది ఏం చేస్తుందంటే వెరీ టేస్ట్ని కోరుతుంది. బుధుడు అంటే నాలుక. ఆ యొక్క గ్రూప్ అంటే ఏమిటి, ఆ గోకుల్ చాట్లో ఉన్నటువంటి గ్రూప్లో వాళ్ళు మంచిగా ఫుడ్ తయారు చేస్తారు కాబట్టి అక్కడికి వెళ్ళి వీళ్ళు తినడం మొదలు పెట్టారు. వాళ్ళకి ఆల్రెడీ రాహుకర్మ ఉంది. ఆ రాహుకర్మ తెలియజేసే ఎక్స్ప్లోసివ్ అక్కడ ఎవరికి ఇబ్బంది కలిగినా ఏ విధమైన ప్రమాదం జరిగినా చనిపోయి ఉంటే వాళ్ళకి బుధకర్మ కనెక్ట్ అవుతుంది. 1, 6, 8, 4, 9 కాంబినేషన్ కానీ కనెక్ట్ అయితే అక్కడ వాళ్ళు ఎక్స్ప్లోసివ్లో చనిపోతారు. ఎందుకు వెళ్ళారు? వాళ్ళ నాలెడ్జి పెంచుకోవడానికి వెళ్ళారా? స్కూల్లో చదువుకోవడానికి వెళ్తున్నారా? కాలేజీలో చదువుతున్నారా? లేకపోతే ఒక లైబ్రరీలో ఉన్నారు? మధ్యలో మనము ఒక పెద్ద కాలేజీ పైన ఒక విమానం వచ్చి పడిపోయింది, మొత్తం చాలా మంది చనిపోయినారు. దానికి కారణం ఇప్పుడు నేను చెప్పిన కాంబినేషనే. అక్కడ చదువుతున్నటువంటి అందరూ కూడాను నాలెడ్జ్ పర్సన్గా ఉంటారు. 1, 4, 6, 8, 9 కాంబినేషన్ అక్కడ కంపల్సరీ ఉండి అక్కడ ఎక్స్ప్లోసివ్ అవడము, ఆ విమానము అక్కడ కూలిపోవడము, అక్కడ ఉన్నటువంటి బిడ్డలంతా కూడా చనిపోవడం జరిగింది. అప్పుడు బుధకర్మ రిజిస్టర్ ఉన్నటువంటి వాళ్ళు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి? ఒక పెద్ద ఫంక్షన్లో వెళ్తున్నారు లేదా ఒక చోటకి నాలెడ్జ్ పరంగా వెళ్తున్నారు, అప్పుడు ముందుగానే వాళ్ళ జాతకంలో ఇలాంటి ప్రమాదం ఉంది. వ్యక్తిగత జాతకం చూడాల. అందరికి బుధకర్మ ఉంది, రోహిణి ఉత్తర పూర్వాషాఢ నక్షత్రాలు పుట్టిపోయినారు కాబట్టి వీరందరికీ ఇలాంటి ప్రమాదం అనేది చెప్పటం లేదు. బుధకార్మిక రిజిస్టర్ ఉండి వారి యొక్క 6, 8, 9 భావాధిపతులు 4వ భావం 4వ భావంతో సంబంధపడము, లగ్నాధిపతితో రాశి రోహిణి ఉత్తర పూర్వాషాఢ నక్షత్రంలో పడినప్పుడు ఇలాంటి ఎక్స్ప్లోసివ్కి వాళ్ళు గురి అవుతున్నారు. వీళ్ళలో ఉన్నటువంటి వాళ్ళు కూడాను ఇలాంటి వాటికి ఇబ్బంది, షార్ట్ సర్క్యూట్ జరిగి అక్కడిక్కడికి మసి అయిపోయి మాడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ జాగ్రత్త పడాలి. గురుకర్మ రిజిస్ట్రీ చెప్పే హస్త మృగశిర ఉత్తరాషాఢ నక్షత్రాలు. ఈ గురుకర్మ రిజిస్ట్రీ ఉన్నటువంటి వారు జనరల్ గా టీచర్స్ గా ఉంటారు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తారు, డిఫెన్స్ లో పనిచేస్తారు. అదే మేషరాశి మేషలగ్నం, వృషభ రాశి వృషభ లగ్నం, సింహరాశి సింహలగ్నంలో వారు ఉంటారు. వీళ్ళ కుటుంబ పరంపరలో వడ్డీ వ్యాపారం కానీ ఫినాన్స్ డిపార్ట్మెంట్ కానీ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటారు. ఒక పెద్ద మ్యానుఫ్యాక్చర్ కంపెనీకి వీళ్ళు అధిపతులుగా ఉంటారు. ఈ 3 నక్షత్రాలు పుట్టినటువంటి వారు. వీరికి ప్రమాదం ఎలా వస్తుంది? ఆస్తిపాస్తులు గొడవలు, కోర్టులకు వెళ్ళడము, తగాదలు పడడము, సంతానం వలన సమస్యలు, డబ్బు వల్ల సమస్యలు వస్తాయి. అదే వీరికి ప్రమాదం అవుతుంది. అధికమైన సంపాదన కలిగి ఉండడము, బిడ్డలు లేకపోవడము, ఆ బిడ్డలు లేకపోవడం వల్ల వీళ్ళు సంపాదనలు కలిగి ఉండి ఆ సంపాదన కోసం వాళ్ళ బంధుమిత్రులు వీరికి విషం పెట్టి చంపేయడము లేదా పాయిజన్ గ్యాస్ని వదలడము. ఎందుకంటే ఈ యొక్క గురుకర్మని తెలియజేసేది ముక్కు కాబట్టి ఆ ముక్కులోకి పాయిజన్ గ్యాస్ వెళ్ళిపోయింది అనుకోండి, ఈజీగా వాళ్ళు ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో చేస్తారు. కాబట్టి అలాంటి వారికి కంపల్సరీగా చాలా కాంబినేషన్స్ ఉంటాయి. ఇప్పుడు జనరల్గా గురుకర్మకి 1, 2, 5 కాంబినేషన్ తీసుకుంటాము. అప్పుడు 6, 8, 9 కాంబినేషన్ కానీ దీన్ని కనెక్ట్ చేస్తే వీరికి ఈజీగా థ్రెట్ ఉంటుంది. వీరు ఏదైనా ఆస్తిపాస్తుల కొరకు కోర్టు వరకు వెళితే వీళ్ళకి జీవితంలో న్యాయమే జరగదు. రాశి పడి నక్షత్రం కానీ లగ్నా పాయింట్ పడి నక్షత్రం కానీ లగ్నాధిపతి పడి నక్షత్రం కానీ హస్త మృగశిర ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉండి వాళ్ళు ఒక విడాకుల కొరకు వెళ్ళినా, అన్నదమ్ములు గొడవలు పడి ఆస్తిపాస్తుల కొరకు వెళ్ళినా, కోర్టుకు వెళితే లేదా ఏ విషయానికైనా కానీ కోర్టుకు వెళ్ళి వీళ్ళ వైపు న్యాయం ఉన్నా, వీళ్ళ దగ్గర అన్ని ఎవిడెన్స్ కరెక్ట్గా ఉన్నా వీరికి ఎట్టి పరిస్థితుల్లో కోర్టులో న్యాయమే జరగదు. జీవితకాలం ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి ప్రమాదాలను వీరు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఇలాగ మనము అనేక విషయాలు చెప్తాం. ఒకవేళ శుక్రకార్మిక రిజిస్టర్ ఉంటే శుక్రకర్మ రిజిస్టర్ చెప్పేది ఏమిటి? ఆరుద్ర, చిత్త, శ్రవణ నక్షత్రాలు. అదేవిధంగా ఒకవేళ మిథున రాశి మిథున లగ్నానికి సంబంధించినటువంటి వారు ఇలాగ తీసుకుంటాం.
ఈ శుక్రకర్మ రిజిస్టర్ ఉన్నటువంటి వారు అమ్మాయిలైతే అబ్బాయిలైతే కూడా ప్రమాదాలకు గురయ్యేది ఎవరంటే ఆపోజిట్ సెక్స్ ద్వారా. ఎందుకంటే ఈ శుక్రకర్మ రిజిస్టర్ ఏంటంటే ప్రీ మ్యారిటికల్ లైఫ్ని కొనసాగిస్తుంది. డేటింగ్ ఇలాంటి తల్లిదండ్రులు కూడా చెప్పకుండా లేట్ నైట్ షోస్కి వెళ్ళడము, ఒక ఫంక్షన్కి వెళ్ళడము, తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాలన్నట్టు చిన్న ఇంకిత జ్ఞానం కూడా లేకపోవడము, అక్కడ రేపుకు గురవ్వడము లేదా హింసకు గురవ్వడము, అబ్యూస్కు గురవ్వడము. చిన్న పిల్లలు 5 సంవత్సరాలు 3 సంవత్సరాల పిల్లలు కూడా అబ్యూస్కి ఎందుకు గురి అవుతున్నారు? వీరికి ప్రమాదం ఎక్కడుంది? వీరు కేర్లెస్గా, క్యాజువల్గా, టేక్ ఇట్ ఈజీగా, జాలీగా, హ్యాపీగా ఎంటర్టైన్మెంట్లోకి ఇన్వాల్వ్ అవ్వడం వల్ల వీళ్ళకి ప్రమాదం దాగి ఉంది. అప్పుడు అక్కడ ఉన్న కాంబినేషన్ ఏమిటి? వీళ్ళు తిరిగి వస్తారా? అప్పుడు వాళ్ళ శీలం పోగొట్టుకుంటారా? లేదా తల్లిదండ్రులకి భ్రష్టు పెట్టే పేరు తెస్తారా? వీరికి ఎక్కడ ప్రమాదం ఉంది? వీరికి ఎంటర్టైన్మెంట్లోనే ప్రమాదం ఉంది. ఆడవాళ్ళ ద్వారా శత్రుత్వం పెంచుకోవడం వల్ల అశ్లీలతో ఆడవాళ్ళే వారి యొక్క నరకమైనటువంటి ఊబిలో దించుతారు. అక్కడ ప్రమాదం బయటికి తప్పించుకోలేక ఇబ్బంది పడతారు. కాబట్టి ఎవరైనా నమ్మాలి, ఎవరైనా నమ్మకూడదు. అలాంటి కాంబినేషన్ ఏమిటి? అప్పుడు దీంతో మనం చంద్రుని కర్మను కూడా కనెక్ట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మనస్సు సంబంధమైంది కాబట్టి. అప్పుడు భరణి, మఖ, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర, ఆరుద్ర, చిత్త, శ్రవణ నక్షత్రాలతో పాటు మృగశిర నక్షత్రాన్ని కూడా కనెక్ట్ చేస్తాము. ఎందుకంటే చంద్రుడు పుట్టిన నక్షత్రం మృగశిర నక్షత్రము. ఇలాంటి వారు ఆపోజిట్ సెక్స్ చేత చాలా మెలకుగా ఉండాలి, లేదా ప్రమాదం అక్కడే ఉంది. అప్పుడు 167 కాంబినేషన్ విత్ 3 భావాధిపతి భావం కనబడుతుంది. అప్పుడు కనెక్ట్ అయినప్పుడు దీంతో పాటు ఒకవేళ అందులో వీళ్ళు మరణాన్ని పొందుతారా లేదా బయటకు వచ్చేస్తే మళ్ళీ 8, 9 కాంబినేషన్ కూడా కనెక్ట్ అయిపోతుంది. కాబట్టి ఇందులో జాగ్రత్తగా ఉండాలి. నేను అనేక పర్యాలు చెప్పుంటాను. ఒక అమ్మాయి జాతకంలో ఆరుద్ర, చిత్త, శ్రవణ నక్షత్రాలు పడి లగ్నం నుంచి 3వ భావంలో సూర్యుడు కానీ, కేతువు కానీ మరియు శుక్రుడు కానీ ఉంటే ఇలాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి థ్రెట్కి గురి అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది అని నేను చెప్పుంటాను. చాలా వీడియోలు ఉన్నాయి, చూడండి. అలాంటి వారిని తల్లిదండ్రులు ఏ విధంగా పెంచాలి? చాలామంది అడుగుతుంటారు, మా అమ్మాయిని ఇతర దేశాలకు పంపించి చదివించవచ్చా, లేకపోతే మా అమ్మాయిని ఇలాగ చేయొచ్చు. జాతకంలో పర్మిషన్ ఉండదు, కానీ వీళ్ళు ఆల్రెడీ రెడీ అయిపోయి ఉంటారు, నిర్ణయాలు తీసుకుంటారు. నిన్నటి ఒక జాతకం చూసా. అదేమిటంటే, ఏమండి మా అమ్మాయికి ఇతర దేశాల నుండే మాకు సంబంధాలు వస్తున్నాయండి, ఇతర దేశాలకి సంబంధాలు పంపించవచ్చా అన్నారు. అమ్మా, మీ ఇండివిజువల్ జాతకంలో అయితే మీ అమ్మాయిని ఇతర దేశాలకి పంపకూడదు, పంపితే ఉపయోగం లేదు, ఎందుకంటే ఆమె వృషభ లగ్నం అన్న. కానీ ఇతర దేశాల నుండి సంబంధాలు వస్తున్నాయంటే అప్పుడు మనం ఏం చెప్తాము? ఇతర దేశాల నుండి సంబంధం వచ్చినప్పుడు మీరు ఒకవేళ నేను చెప్పినటువంటి జాతక చక్రంలో అమ్మాయికి సూట్ అయినటువంటి అబ్బాయి అని అనిపిస్తే అబ్బాయి జాతకం నుండి అమ్మాయి జాతకాన్ని కూడా చూడాలి. ఒకవేళ అబ్బాయి జాతకంలో తనకు కాబోయే భాగస్వామికి ఇతర దేశాలలో నివసించే యోగం ఏమైనా ఉందా అనేది పరిశీలించిన తర్వాత నేను చెప్పగలను అని చెప్పాను. అంతేకాని ఏదో ఒక రాయి వేసేసి మిమ్మల్ని సంతృప్తిపరచడానికి, మిమ్మల్ని తృప్తిపరచడానికి చేయండి పర్వాలేదులేండి, ఒకవేళ అది కాకపోతే ఒక పరిహారం చేసేయండిలే అనే మాత్రం నేను నా నోటితో చెప్పను. అబద్ధాలు చెప్పాల్సిన అవసరం మనకి DNA ఆస్ట్రాలజర్గా లేదు. ఆ విధంగా ఈ శుక్రకర్మ వలన థ్రెట్ అనేది ఎటువైపు నుండి వస్తుందంటే ఒక ఎంటర్టైన్మెంట్, అమ్మాయిలకైనా కానీ అబ్బాయిలకైనా. ఈ మధ్యలో మనం చూస్తున్నాం మంచి మంచి సింగర్స్ ఆరుద్ర, చిత్త, శ్రవణ నక్షత్రాల్లో కనెక్ట్ కాకుండా కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాల్లో ఈ 2 కాంబినేషన్ లేకపోతే ఒక సింగర్ కాలేరు, ఒక సినిమా ఫీల్డ్లో వెళ్ళలేరు, మంచి స్టేజ్ మీద ఇచ్చి ఎంటర్టైన్ చేయలేరు. అలాంటి అమ్మాయి పేరు అవసరం లేదు ఇక్కడ. ఆమె డ్రగ్స్ ఇలాగ పుట్టిన రోజు పండక్కి దొరికిపోయి చాలా హింసకి గురవ్వడము, ఇలాగ భ్రష్టు పట్టిపోవడం జరుగుతూ ఉంది. ఎందుకు జరుగుతూ ఉంది? అక్కడ శుక్రకర్మ అనేది యాక్టివేట్ చేస్తుంది, అది ఒక ప్రమాదంగా వెళ్తుంది. ఆ ప్రమాదంలో ఆమె అవమానాలకు గురవ్వాల్సిన పరిస్థితి కూడా లేదు. తల్లిదండ్రులు చూసినా కానీ అయ్యో ఇలాగా అయ్యిందా, కోర్టుకు వెళ్ళడం ఇలాగా. అలాగే ఒక రాజకీయ నాయకుని యొక్క కూతురైనటువంటి ఒక అమ్మాయి కూడాను మన తెలంగాణలో ఇలాగ డ్రగ్స్ కేసులో చిగులుకొని ఢిల్లీ వరకు పాకింది ఆమె ఖ్యాతి. కాబట్టి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? వారి జాతకంలో ఏముంటుంది? ఆరుద్ర, చిత్త, శ్రవణ నక్షత్రాలు రాశి కానీ లగ్నం కానీ లగ్నాధిపతికి కనెక్ట్ అయిపోతారు. ఇవన్నీ మనం ముందుగా చెప్తున్నాం, అలర్ట్ మెసేజ్ పంపిస్తాం. అంత అయిన తర్వాత పెద్ద యాగం చేసేస్తాము, పెద్ద హోమం చేస్తాం, బాగా అయిపోతుందంటే అయ్యేది ఏం లేదు. కాబట్టి ఇది గమనించగలరు. అదేవిధంగా శని కర్మ రిజిస్ట్రీ, శని
ధనిష్ట, స్వాతి, పునరుష నక్షత్రాల్లో పుట్టినటువంటి వారి కుటుంబ పరంపరలో ఉంటుంది. కన్యారాశి, కన్యా లగ్నం ఉంటుంది. అదేవిధంగా 1-6 కాంబినేషన్ ఉంటుంది. ఇలాంటి కాంబినేషన్ ఉన్నటువంటి కుటుంబ పరంపరని శనికర్మ రిజిస్టర్ అంటారు. వీరికి మెయిన్గా ఎలాంటి సమస్యలు వస్తాయి, ఎవరి వలన థ్రెట్ ఉంటుంది, వాళ్ళ యొక్క జ్యేష్ఠ సహోదరుల వల్ల, చిన్నాన్న కుటుంబం వలన, వాళ్ళు చేసే పని ఉంటుంది, ఒక చోట వృత్తి చేస్తుంటారు, ఆ యజమానే వీళ్ళకి థ్రెట్ ఇస్తాడు. ఫుల్గా వర్క్ అంతా కంప్లీట్గా లాక్కొని వారికి 100 రూపాయలు పని చేపించుకొని 10 రూపాయలు పని డబ్బిస్తాడు. అక్కడ థ్రెట్ ఉంటుంది. ఈ శనికర్మ రిజిస్టర్ ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ పరంపరలో చూడండి, పోలియో, అల్పాయుష్ సంబంధమైన దోషాలు, హ్యాండిక్యాప్డ్ అంటే ఫిజికల్ డిసెబిలిటీ ఉంటుంది, యాక్సిడెంట్ జరుగుతుంది. అలాంటప్పుడు వీళ్ళ కాంబినేషన్ ఎలా ఉంటుంది, ఎప్పుడు మంచానికి అతుక్కోవడము, సమయం దొరికితే చాలు కొంచెంసేపు నిద్రపోదామా, అయ్యో నాకు నిద్రే లేదే, నేను కొంచెంసేపు పడుకుంటాను అనే వాళ్ళంతా ఈ ధనిష్ట, స్వాతి, పునరుష నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళే. వీళ్ళకి 2 ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి. పని చేస్తే 24 గంటలు పని చేయగలరు, లేకపోతే 48 గంటలు నిద్రపోతారు. ఇవన్నీ మనం చెప్తాం. అయితే వీళ్ళకి థ్రెట్ ఎక్కడి నుండో చూసింది అంటే వీరికి కాలు, పాదాలు, మోకాలు, లెగమెంట్ ప్రాబ్లం ద్వారా ఇలాంటి సమస్యలు వస్తాయి. ఇలాంటి వారు ఎక్కడ జాగ్రత్తగా ఉండాలంటే వీళ్ళు కూడాను పెద్ద పెద్ద మిషన్, హెవీ మెషినరీస్ అంటారు వీళ్ళు. హెవీ మిషనరీస్, మెకానికల్ వృత్తులు చేస్తున్నటువంటి వాళ్ళు ఒక గోడ కడుతున్నారు, ఒక కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఆ కన్స్ట్రక్షన్ దగ్గర అప్పుడు కుచకర్మ కూడా కనెక్ట్ అవుతుంది. కన్స్ట్రక్షన్ లో కుచకర్మ మరియు శనికర్మ 2 కనెక్ట్ అయ్యి గోడ పక్కన పోయి నిలబడుకోవడము, కొంచెంసేపు సేద తీర్చడము, ఆ గోడ పడిపోవడం. అప్పుడు మళ్ళీ వీళ్ళు ఫిజికల్ గా ఇబ్బంది పడడం, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయిపోవడం, కాళ్ళు చేతులు పోగొట్టుకోవడం, ఇలాంటివన్నీ ఎక్కడ ప్రమాదాలు కలిగిస్తాయంటే ఇక్కడ శనికర్మ రిజిస్టర్ ఉన్నటువంటి వారి చోట జరుగుతూ ఉంది. అప్పుడు అది అల్పాయుష్గా కూడా పరిగణించవచ్చు. అప్పుడు 1, 6, 8, 9 కాంబినేషన్ ఉంటుంది, లేదా 1, 6, 8 కాంబినేషన్ అయితే పర్వాలేదు. కానీ ఇక్కడ బుధుడు కానీ కనెక్ట్ అయితే తిరిగి రాని లోకానికి వెళ్ళిపోతారు. అది ఎలాగంటే 6, 8 బుధ కాంబినేషన్ విత్ 9 భావాధిపతి ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం చెప్తూ కర్మ రిజిస్ట్రీ. రాహుకర్మ రిజిస్ట్రీ అంటే పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు, ధనుసు రాశి, ధనుసు లగ్నంలో ఉన్నవాళ్ళు, అదేవిధంగా 1, 9 కాంబినేషన్ ఉన్నటువంటి వాళ్ళు, లగ్నంలోని గురువు ఉన్నటువంటి వారు, వీరందరూ కూడాను రాహుకర్మిక రిజిస్టర్ ఉన్నవాళ్ళు. వీళ్ళ కుటుంబంలో చూడండి జనరల్గా కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ సంబంధమైనటువంటి వృత్తులు ఉంటాయి. వీళ్ళ కుటుంబ పరంలో యాక్సిడెంట్ అవ్వడం, క్యాన్సర్ రావడం, బ్రీతింగ్ ప్రాబ్లం, వీజింగ్ ప్రాబ్లం, ఆస్తమా, టీబీ, కరెంట్ షాక్ కొట్టడము, మెరుపు తర్వాత పిడుగు లాంటిది పెట్టి చనిపోవడము, కుక్కలతో కనిపించుకోవడం కానీ, లేదా కుర్చీ నేరుగా కరవడం కానీ, వాటి వాసన పెట్టి వచ్చి కొరికేస్తాయి. అదేవిధంగా తేలు కానీ, పాములు, ఇవన్నీ కూడా ఎవరిని అట్రాక్ట్ చేస్తాయంటే పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాల వాళ్ళనే అట్రాక్ట్ చేస్తాయి. వీటి వల్ల ప్రమాదం ఉంది. కాబట్టి వీళ్ళు ఎక్కడ కుక్క వెళ్తా ఉంది, ఆ కుక్క వెనకాలని తోకను పెట్టుకుని ఊగించడము, లేదా పాము వెళ్తుంది, ఆ పామును పెట్టుకుని వెనకాల తోకను పెట్టి ఇసిరి కొట్టడము, ఇలాంటివి సాహసాలన్నీ చేసేవాళ్ళు ఎవరంటే ఈ పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాలు, రాహుకర్మ రిజిస్టర్ కలిగిన వాళ్ళు, లగ్నంలో గురువు ఉన్నటువంటి వారు, లగ్నాధిపతితో గురువు ఉన్నవారు, ధనుసులో లగ్న పాయింట్ పెట్టడం కానీ, లేదా లగ్నాధిపతి వీళ్ళు ధనుసులో ఉన్న వాళ్ళే ఉంటారు. అప్పుడు వీరికి అధికమైనటువంటి ప్రమాదం ఉంది. కంపల్సరీ వీళ్ళ కుటుంబంలో ఒక ఆపరేషన్ జరిగి ఉంటుంది. ధనుసు రాశి, ధనుసు లగ్నం ఉన్న వాళ్ళు కానీ, పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాలు ఉన్న వాళ్ళు ఏదో ఒక ఆపరేషన్ కత్తి పెట్టి కోసి కుట్లేసి ఉంటారు. కావాలని చెక్ చేసుకోండి. కాబట్టి వాళ్ళ వ్యక్తిగత జాతకాన్ని తీసుకోవాలి. వీళ్ళు క్యాన్సర్తో చనిపోతారా, బ్రీతింగ్ ప్రాబ్లంతో చనిపోతారా, యాక్సిడెంటల్గా చనిపోతారా, ఆత్మహత్య చేసుకుని చనిపోతారంటే అప్పుడు కాంబినేషన్ 1, 6, 8, 9 కాంబినేషన్ కానీ కనెక్ట్ అయితే వీరు తిరుగురాని రోగాలకి వెళ్ళిపోతారు. 1, 6, 9 కాంబినేషన్ అయితే బతికిపోతారు. ఆపరేషన్ చేసి ఇంటికి వస్తారు. మనం అడుగుతుంటారు, ఏమండి మేము అబ్బాయిని, లేదా మా అమ్మాయిని, లేదా మా నాన్నని, మా తాతని హాస్పిటల్లో చేర్పించామండి, వాళ్ళ జాతకం చూసి హాస్పిటల్ మంచిదేనా, ఈ హాస్పిటల్కి వెళ్ళొచ్చా, లేకపోతే అది అల్లోపతి పోతే మంచిదా, లేకపోతే ఆయుర్వేదం వెళ్తే మంచిదా, హోమియోపతి, అలాంటి క్వశ్చన్లు అయ్యాలి. మీరేం చేస్తారు, వెళ్ళిన తర్వాత ఆల్రెడీ డెసిషన్ తీసుకునేస్తుంటారు. అక్కడ మా అబ్బాయి లేదా మా అమ్మాయి పలానా హాస్పిటల్ చేర్చాం మంచిదేనండి అని అడుగుతారు. అది ఎప్పుడు అడగాలి? చేర్పించే మునుపు అడగాలి. ఇలాగ డిసిషన్ తీసుకుంటాం, ఇలాంటి ట్రీట్మెంట్కి వెళ్తున్నాం అని అడగాలి. అలాగా మాకు జాతకాలు లేదండి. ఒక ఆమె వచ్చింది నాది, ఏమండి నాకు చాలా ఇబ్బందిగా ఉంది, అనారోగ్యంగా ఉంది, నేను మా అబ్బాయి
పెళ్ళైనా చూస్తానని అడిగింది. జాతకం చూస్తే ఆమె జాతకం లేదు. అప్పుడు అబ్బాయి జాతకం తీసి చూస్తే వాడు పుట్టినప్పటికే ఉంది, క్రియేట్ అయిపోయాడు. అది వాళ్ళ అమ్మకి క్యాన్సర్ వస్తుంది, ఆల్రెడీ క్యాన్సర్ ఉంది. మళ్ళీ క్యాన్సర్ నుండి బయటపడి అతను వివాహ జీవితం చూడగలుగుతుందంటే లేదు. కాబట్టి మీరు దీన్ని తృప్తిపడండి అని చెప్తాం. మీకు ఈ పీరియడ్ ఇలా ఉంది, మీరు వివాహ జీవితాన్ని, అబ్బాయి వివాహ జీవితాన్ని చూడలేరు. కాబట్టి మీరు తృప్తిపడి భగవంతుడు ఇచ్చిన రోజులు బతకండి అని చెప్తాం. అప్పుడు దాని కాంబినేషన్ చూస్తాం. వాళ్ళ అమ్మ జాతకం లేదు కాబట్టి బిడ్డ జాతకంలో కాంబినేషన్ చూస్తాం. అప్పుడు ఆ బిడ్డ జాతకంలో ఎలా ఉండాలి, వాళ్ళ అమ్మను తెలియజేసే భావం ఏమిటంటే 4వ భావము. 4వ భావానికి 6 ఏమిటి? 4, 5, 6, 7, 8, 9. 9వ భావాధిపతి ఎక్కడున్నారు? ఆ 9వ భావాధిపతి ఈమె జాతకంలో ఉన్నటువంటి, అంటే ఈ అబ్బాయి జాతకంలో వాళ్ళ అమ్మకి 8వ భావం 11వ భావంలో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నారు? అప్పుడు 4, 9 మరి 11 భావాధిపతులతో గురువు ఏమైనా సంబంధం కలిగి ఉన్నారా? అప్పుడు ఈ అమ్మాయికి గురువు సంబంధం కలిగి ఉండి ఈ అబ్బాయికి ఎలాంటి తల్లి ఆమె జీవిస్తుందా లేదంటే, అప్పుడు ఇక్కడ 4, 9, 11 విత్ గురు కాంబినేషన్ ఉంది. అబ్బా, ఇది జీవించడానికి ఉపయోగపడదు, కంపల్సరీగా ఈమె క్యాన్సర్తో మరణించాల్సిందే, మీరు తృప్తిపడండి అని చెప్తాం. ఇలాగ మనం ఒక పాయింట్ని తీసుకొని కాంబినేషన్ కూడా చూపిస్తున్నాం. మీ బిడ్డ జాతకంలో ఇలా ఉంది, అందువల్ల ఇలాగ వచ్చింది మీకు, లేకపోతే మీకు వచ్చి ఉండదు అంటే మీ బిడ్డ కారణమా? అబ్బాయి పుట్టిన తర్వాత వీళ్ళకి ఆ యొక్క వ్యాధి వచ్చిందంటే అప్పుడు బిడ్డని నిందించడానికి లేదు కదా. ఇది కార్మిక్ రిజిస్ట్రీ, ఇది ప్రాప్తం. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఒక ప్రాప్తాన్ని తీసుకొని ఏ కార్మిక్ రిజిస్ట్రీకి ఏ విధమైనటువంటి ప్రమాదాలు వాటిల్లుతాయి, దానికి మనం ముందుగానే ఎలాంటి ఆహార పదార్థ నియమాలు కానీ, లేదా ఎక్సర్సైజ్, బాడీ ఎక్సర్సైజ్ కానీ, లేదా మనం వెళ్ళకూడని చోటుకి వెళ్లకుండా ఉండడం కానీ, ఇలాంటివి చేయడం వల్ల మంచి జరుగుతుంది. ఈ రాహుకర్మ రిజిస్ట్రీలో ముఖ్యంగా ఎక్స్ప్లోసివ్ కూడా రాహుకర్మ రిజిస్ట్రీ, పేలుడు సంభవించడము. మనం ఎప్పుడు నిత్యం కూడాను ఈ యొక్క పేలుడు మధ్యలోనే ఉన్నాము. మనం ఎలక్ట్రిసిటీని వాడుతున్నాము, ఎలక్ట్రిసిటీ రాహుకర్మ. సిలిండర్లో గ్యాస్ వాడుతున్నాము, సిలిండర్లో గ్యాస్ రాహుకర్మ. మనం చుట్టూ కూడా డంప్ ఏరియాలో నిలబడుకొని పానీపూరి తింటున్నాము, అక్కడ ఉన్నటువంటి వస్తున్నట్టు గ్యాస్ అంతా కూడా ఏమిటంటే వైరస్ని క్రియేట్ చేస్తుంది. వాటి మధ్య మనం బతుకుతున్నాం. కానీ మనం చెప్పినాము అనుకోండి, అలాగంటప్పుడు మన ఇంట్లో గ్యాస్ పెట్టుకొని ఉన్నాము, మా ఇంట్లో ఎలక్ట్రికల్ లైట్లు ఎరుగుతున్నాయి, ఎలక్ట్రిసిటీ లేకపోతే ఏమీ లేదంటే వాటి మధ్యలో మనం బతకలేము కదా. విమానంలో ప్రయాణం చేస్తున్నాము, ఆకాశంలో ప్రయాణం చేస్తున్నాము, ఎక్కడ ఏ ప్రాబ్లం వస్తే మన ట్రాన్స్పోర్ట్ అంతా రాహువే కదా, అప్పుడు మనం బతకలేము. అయితే అందరూ ప్రయాణం చేస్తే అందరూ కూడాను ఈ ట్రాన్స్పోర్ట్లను చనిపోతున్నారంటే అది కాదు. అప్పుడు కాంబినేషన్ ఉంటుంది. ఆ కాంబినేషన్ మనం చెప్తున్నాము. ఒకరు వివాహానికి వెళ్తున్నారు, పెళ్లి చూపులకు వెళ్తున్నారు. పెళ్లి చూపులకు వెళ్తున్నప్పుడు ప్రమాదం ఎందుకు జరుగుతూ ఉంది? అప్పుడు ఏమిటి పని చేస్తుందంటే అక్కడ 1, 7, 9 కాంబినేషన్ పనిచేస్తుంది. పెళ్లి చేసుకుని ఇంటికి వస్తున్నారు, ఇంకా కూడా పారాయణ కూడా ఆరలేదు, భర్త చనిపోతున్నాడు. అప్పుడు ఏమి కాంబినేషన్ పనిచేస్తుంది? అలాంటి జాతకాలు మనం ముందుగానే ముందర పెట్టుకొని ఈ అమ్మాయికి పెళ్ళయింది, ఈ అబ్బాయికి పెళ్ళి అవుతా ఉంది, అప్పుడు వీళ్ళిద్దరు కూడాను చక్కగా వివాహ జీవితాన్ని పొందగలరా? మొన్నటికి మొన్న మన ఆంధ్రప్రదేశ్ నుండి ఒక అతను ఈ విధంగా మన జరిగినటువంటి యుద్ధంలో పాకిస్తాన్తో యుద్ధం చేసి అతను చనిపోవడం, పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి మంచి ఫ్యాన్ అతను చనిపోవడం జరిగింది. అప్పటికే వాళ్ళకి చిన్న వయసులోనే వివాహం జరగడము, ఆ వివాహానికి సంబంధించిన విషయంలో ఎలాంటి మంచి చెడ్డ కూడా అనుభవించకపోవడము, తల్లిదండ్రులు బాధపడడం జరిగింది. అప్పుడు అతని జాతకాన్ని ముందు చూడాలి. ఎక్కడ ఇతనికి ప్రమాదం ఉంది, ఇక్కడ రాహుకర్మ ఎందుకు ఉంది, లేదా కుజకర్మ ఎలా ఉంది? కుజకర్మ ఉంటేనే మిలిటరీకి వెళ్ళడానికి జరుగుతుంది. అప్పుడు రాహుకర్మ అంటే ఏమిటి? ఎక్స్ప్లోసివ్లో కానీ గన్ ఫైర్లో కానీ చనిపోవడం అనేది జరుగుతుంది. ఇలాంటివి అనేకం ఉంటాయి జాతకంలో. ఇవేమి చూడం. మనకి దశ ఎలా ఉంది, భుక్తి ఎలా ఉంది, రాశి ఏం చెప్తుంది, ఎప్పుడు కోటీశ్వరం అవుతాం, ఎప్పుడు పెళ్ళి అవుతుంది, ఎప్పుడు మనం ఇలాగా సంతానం కలుగుతుంది, ఇలాంటివి అడుగుతున్నారు. కానీ మనకు అవసరమైనవి అడగటం లేదు. ఇవన్నీ కూడా ఒక్కొక్క కార్మిక రిజిస్ట్లో ఎలాంటి ప్రమాదాలు వాటిల్తాయన్నది విపులంగా చెప్పాను. దీన్ని మీరు కావాలంటే రాసుకొని మీకున్నటువంటి పరిధిలో ఉన్నటువంటి జాతకాల్లో అప్లై చేసి చూడండి. ఆల్రెడీ జరిగినటువంటి వారి జాతకాలని ఎత్తుకొని చూడాలి. కానీ ఇంకా జరగబోతుంది అనేసి కొత్త మీకు జాతకాలను పెట్టుకొని మాకు కూడా ఇలాంటి కాంబినేషన్ ఉందండి, మాకు ఇలాగ జరిగిపోతుందా అని కామెంట్ పెట్టకండి. మనం చెప్పేవన్నీ కూడా పరిశోధనలు ఎలా ఉంటాయంటే ఆల్రెడీ
జరిగినటువంటి వారి జాతకాలని మనం ముందర పెట్టుకొని ఇలాంటి కాంబినేషన్ ఉండడం వల్ల ఇలా జరిగిందని మనం స్టేట్మెంట్ ఇస్తున్నాం. అలాగా కాదని మీ జాతకాల్లో కూడా ఇలాంటి కాంబినేషన్ ఉంది అని చెప్పేసి ఇప్పటి నుంచి భయపడుతూ కూర్చోకండి. ఒకవేళ అలాంటి వాటికి మా నుండి ఏమైనా మీ సలహాలు కావాలంటే కన్సల్టెన్సీని బుక్ చేసి ఎప్పుడనే క్వశ్చన్ మాత్రం అడగకుండా మీరు కన్సల్టెన్సీకి రావచ్చు. శుభం. గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు.